ఆత్మ విశ్లేషణ లేకపోతే మానవుడు యాంత్రికమైన జీవితం గడుపుతాడు. లక్షలాది మంది ప్రజలు తమని తాము ఎన్నడూ పరిశీలన చేసుకోరు. మానసికంగా వాళ్ళు తమ పరిసరాలనే కార్ఖానాలో తయారైన యాంత్రిక ఉత్పత్తులు, పొద్దుటి పలహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాల మీద దృష్టి ఉంచడం, పనిచేయడం, నిద్రపోవడం, వినోదం కోసం అటూ ఇటూ వెళ్లడం అనేవే వాళ్ళు చేసేవి. వాళ్ళు ఏం వెతుకుతున్నారో, ఎందుకు వెతుకుతున్నారో, పరిపూర్ణమైన ఆనందాన్ని, శాశ్వతమైన సంతృప్తిని ఎన్నడూ తాము ఎందుకు పొందలేకపోతున్నారో వాళ్ళకి తెలీదు. ఆత్మ విశ్లేషణ చేసుకోకపోవడం వల్ల తమ పరిసరాల ప్రభావంలో నియంత్రింపబడి మనుషులు యంత్రాల్లా, రోబోల్లా అవుతున్నారు. నిజమైన ఆత్మ విశ్లేషణ పురోగతిని కలిగించే గొప్ప కళ. ప్రతి ఒక్కరూ తమను తాము నిష్పక్షపాతంగా విశ్లేషించుకోవడం నేర్చుకోవాలి. మీ ఆలోచనలను, ఆశలను ప్రతిరోజు రాసుకోండి. మీరేమిటి అనేది మిమ్మల్ని గురించి మీరు ఊహించుకుంటున్నది కాదు, కనుక్కోండి. మీరు మీకు కావలసిన విధంగా తయారవ్వాలనుకుంటున్నారు కాబట్టి. చాలామంది మారరు, ఎందుకంటే ఎవరి సొంత తప్పులను వాళ్ళు చూసుకోరు. ప్రతి ఒక్కరూ వారసత్వం, పరిసరాల ప్రభావంతో ఉత్పత్తి అయిన వాళ్ళు. మీరు అమెరికాలో పుడితే అమెరికా వాసుల ప్రత్యేకమైన లక్షణాలను మీరు ప్రతిబింబిస్తారు. మీరు చైనాలోనో, ఇంగ్లాండులోనో పుడితే ఆ దేశాల ఆసక్తులను మీరు వ్యక్తం చేస్తారు. గత జన్మలలో మీరు అలవర్చుకున్న అలవాట్లు, కోరికలు నిజమైన వారసత్వంగా తెచ్చుకున్న వాటి ఫలితమే మీ ప్రస్తుత పరిసరం. ఈ పూర్వజన్మల వారసత్వమే ప్రస్తుతం మీరు పుట్టిన ప్రత్యేకమైన కుటుంబానికి, ఇప్పుడు మీ చుట్టూ మీరు చూస్తున్న పరిసరాలకు మీకు దారి చూపింది. ప్రముఖ వ్యక్తుల కుటుంబాల గురించి మనం చదివినప్పుడు తరచుగా గొప్ప వ్యక్తుల సంతానానికి వాళ్ళ తండ్రులకున్నంత గొప్ప మానసిక శక్తి సామర్థ్యాలు ఉండవని మనం గమనిస్తాం. ఈ విధంగా మనుషుల్లో శారీరక వారసత్వం విఫలమవడం చూసినప్పుడు మన మనస్సులో ఒక గొప్ప సందేహం తలెత్తుతుంది. చెట్లలో కాని, జంతుగణాల్లో కాని ఒక మంచి బీజం ఒక మంచి సంతానాన్ని ఇస్తుంది. కానీ మానవ జీవితాల్లో అలాంటి మంచి ఫలితాలు ఎందుకు కలగడం లేదు? దీనికి సమాధానం కోసం మానవుడి లోపలి జీవితాన్ని పరీక్ష చేయాలి. థ్యాంక్ యూ.